నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతుంది? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగతంగా జనం అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. వీటిలో మెజారిటీ వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రభుత్వ పనితీరును బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా పలువురు ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని చాణక్య సర్వే స్ట్రాటజీ అయితే చెప్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఈ సర్వే పైన ఇంకా పూర్తి వివరాలు వెల్లడించబోతుంది. మరి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం కాకినాడ సిటీ. మరి కాకినాడ సిటీలో తాజాగా కూటమి ఏడాది పాలన నేపథ్యంలో చేస్తున్న ఈ ఈ సర్వేలు అంటే చాణక్య సర్వే స్ట్రాటజీలో వాళ్ళు ఏంటంటే ఫోకస్ చేశారు, ప్రధానంగా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మరి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మనస్తత్వం ఎలా ఉంది, దీనిపై ప్రజలు వాళ్ళ యొక్క పల్స్ ఎలాగా ఉందనేది మొత్తం కూడా చాణక్య స్ట్రాటజీ సర్వే పూర్తిగా మీకు ఈ రోజు వివరించడానికి ముందుంది. సో మరి ఈ రోజు కాకినాడ సిటీ శాసనసభ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఇది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఒక ప్రముఖ పట్టణ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉందని చెప్పొచ్చు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి ఇది కాకినాడ జిల్లాలో ఒక ప్రధాన స్థానంగా కొనసాగుతుంది. 1952లో మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో వివిధ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, మరి కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా సరి సమానంగా విజయం సాధిస్తూ వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. అంతకుముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో తనకంటే ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 2024 స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున వనమూడి వెంకటేశ్వరరావు అంటే కొండబాబు అలియాస్ కొండబాబు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై గెలుపొంది ఈ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. వనమాడి వెంకటేశ్వరరావు ఇంతకు ముందు కూడా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గట్టి పట్టు సాధించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో జరిగే ప్రచారం, నాయకుల మధ్య ఉండే పోటీ చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఈ పోటీలో అనేక రాజకీయ పరిణామాలు, పొత్తులు, వ్యూహాలు ప్రజలను ఆకర్షిస్తాయి. మరి ఈ నియోజకవర్గం యొక్క రాజకీయ చరిత్ర చాలా చెప్పుకోదగ్గ విషయమే అని చెప్పొచ్చు. ఒక్కోసారి పార్టీ గెలిస్తే మరోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది. ఇలాంటి రాజకీయ మార్పులు, నాయకుల ప్రస్థానం ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడు వార్తల్లో నిలబెడుతూ ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఈయన 2 సార్లు కాకినాడ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అయితే కొండబాబుగా ప్రజల్లో ఆయన చాలా సుపరిచితుడు, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పాలి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే 2014లో తొలిసారిగా కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు కూడా టీడీపీ నుంచి ఎన్నో సార్లు అతను ప్రచార కార్యక్రమంలో గాని లేకపోతే ఎప్పుడు ఏ విషయంలో యాక్టివ్ గా ఉండేవాడు అనమాట. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలో అయితే ఓడిపోయాడు అప్పట్లో. ఎందుకంటే ఓడిపోయినప్పటికీ కూడా యాక్టివ్ గా మాత్రం పార్టీలో ఎప్పటికీ చురుగ్గానే ఉండేవాడు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీ చేసి ఘన విజయం సాధించారని చెప్పొచ్చు. అది కూడా ఆయనపై 56,572 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. మరి ఈ గెలుపుతో ఆయన రెండోసారి కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయ్యి ప్రజల మన్ననలు అయితే పొందారు. మరి అతని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే అతని తండ్రి కూడా వనమాడి లోవరాజు, అతను ఇప్పుడు స్వర్గీయులు అనమాట, దివంగత నాయకుడు అని చెప్పొచ్చు. అతనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొండబాబుకి అయితే 59 సంవత్సరాలు ఉన్నాయి. అతను 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఆయన ఎంఎస్ఎన్ చారిటీస్, అలాగే చాలా ట్రస్ట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కాకినాడలోనే ఆయన చదువుకొని అక్కడే వృత్తి వ్యాపారం అంతా కూడా కొనసాగించారు. ఆయన వ్యాపారంలో దిట్ట, ముఖ్యంగా ఫిష్ బిజినెస్ లో చాలా మంచి పేరు సంపాదించుకున్న డ్రై ఫిష్ అతని మేజర్ బిజినెస్ అని చెప్పొచ్చు. మరి కొండబాబు 2018లో కాకినాడలో డాక్టర్ అంబేద్కర్ అలాగే మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు పాల్గొని అందరి దృష్టిని తీసుకున్నారని చెప్పొచ్చు. 2024లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కాకినాడ సిటీలో జరిగిన ఒక గృహ నిర్మాణ స్థలాల వివాదంపై గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక నివేదికను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఈ అంశం అనేది ఆయనకి చాలా పాజిటివ్ గా తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలంతా కూడా అతనికి
చాలా ఇష్టంతోని ఎన్నుకోవడము, లేకపోతే అతని పనితీరుని కూడా ఈ చాలా బావుందని చెప్తున్నారు. ఎందుకంటే కాకినాడ నియోజకవర్గంలో ఒక పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అక్కడ ఫిష్ గాని, లేదంటే ట్రాన్స్‌పోర్ట్ విషయంలో గాని, లేదంటే ఏదైనా ఆహ్, పోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ చేయడం విషయంలో అన్నీ గూడా కాకినాడ హబ్‌గా ఉంటుంది. వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి కొండబాబు చాలా సహకరిస్తూ ఉంటాడు ప్రజలకి. ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఎప్పుడు గూడా ముందుండేవాడు. ఎందుకంటే అతను డ్రై ఫిష్ బిజినెస్, అలాగే ఫిష్ బిజినెస్‌కి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అంతే కాకుండా రాజకీయాల్లో రావడానికి కూడా అదే బిజినెస్ అతనికి కారణమైంది. సో, డ్రై ఫిష్‌నెస్‌లో చాలా సంపన్నులయ్యి, దాంతో ఎంతో మంది కాకినాడ ప్రజలందరికి కూడా ఉపాధి కల్పించినటువంటి కన్నబాబు ప్రజల మన్ననలు ఎప్పుడూ పొందుతూ ఉంటాడు. చదువుకున్నది కేవలం 10వ తరగతి అయినప్పటికీ, అతను రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ, ఎందుకంటే తన బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ గాని, ఎవరు గాని పాలిటిక్స్‌లో ఎవరు లేరు. ఇతను మాత్రమే డైరెక్ట్ బిజినెస్ నుంచి పాలిటిక్స్‌లోకి రావడం జరిగింది. సో, ఇలా పాలిటిక్స్‌లో రావడమే ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి, ముఖ్యంగా అక్కడ మత్స్యకారులకు ఎటువంటి సమస్యలొచ్చినా అంటే కొన్ని 6 మంత్స్, 3 మంత్స్ ఎవరు గూడా బయటికి వెళ్ళడానికి అక్కడ కొన్ని ఆంక్షలుంటాయి. చేపలు పట్టకుండా, వెళ్ళకుండా ఉండడానికి కొన్ని ఆంక్షలుంటాయి. అదే సమయంలో ఇతను వాళ్ళకి ఆ ఉపాధి కోల్పోతున్న సమయంలో సొంత డబ్బులు కూడా అక్కడ మత్స్యకారులకు ఇవ్వడం అనేది అక్కడ ప్రజల యొక్క వాళ్ళని ఆకర్షించడానికి ఇదొక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అలా ఉపాధి కల్పించి ఎవరైతే వెళ్ళకుండా ఉంటారో చేపలు పట్టకుండా అక్కడ ఏ ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళందరికీ గూడా ఆ 3 మంత్స్ గూడా వాళ్ళకి ఎవ్రీ మంత్ నిరుద్యోగ భృతి కూడా ఇచ్చారంట. దానివల్ల ప్రజలంతా గూడా తనకి ఓటేయడానికి ఇదొక ముఖ్య కారణం అనొచ్చు. ఇలా ఓవరాల్‌గా కేవలం వాళ్ళొక్కరే కాకుండా చాలా మంది మహిళలకు కానీ, లేదంటే అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో, లేపోతే ఇతర సమస్యలన్నిటిని గూడా పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. పైపెచ్చి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులంతా గూడా ఫోన్‌లో అందుబాటులో ఉండడమే గగనమైన సమయంలో ఇతను ఫోన్‌లోనే కాకుండా ప్రతి ఇంటికి రెగ్యులర్‌గా కలుస్తుండడం, ప్రజలతో ఎప్పుడు కలిసి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఇతనికి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ విధంగా సో, ఆ విధంగా తనకి ఓవరాల్‌గా చాణక్య సర్వే స్ట్రాటజీ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత చె తెల తెలియజేయబోన్ చెల్ తెలియజేయబోతుందేంటంటే, అతనికి పాజిటివ్‌గా 47% ప్రజలు మాత్రం ఆహ్, ఇంప్రెసివ్‌గా ఉన్నారు అతని పనితీరుకి. నెక్స్ట్ ఎలక్షన్‌లో గూడా ఖచ్చితంగా కొండబాబునే ఎన్నుకోబోతున్నాం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మిగిలిన కొంతమంది మాత్రం వైఎస్ఆర్‌సీపీ నాయకులు అనుచరులు గాని, లేకపోతే వాళ్ళకి సంబంధికులు గాని చాలా నెగెటివ్‌గా ఉన్నారు. సో, కాకపోతే అంత గాదు. 35% మాత్రం నెగెటివ్‌గా అతని మీద అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్‌లో కొండబాబుకైతే ఓటెయ్యని పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ దీని పనితీరు అంటే కొద్దిగా వీళ్ళకి గూడా పాజిటివ్‌గా మలుచుకున్నా గాని, లేకపోతే వీళ్ళకి దగ్గరగా అనుగుణంగా మలుచుకున్నా గాని, మేబీ వాళ్ళు గూడా పాజిటివ్ అయ్యే అవకాశాలున్నట్టు గూడా తెలుస్తుంది ఈ సర్వే ప్రకారం. న్యూట్రల్‌కి ఇక 18% మాత్రం ఎటు అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో, ఓవరాల్‌గా 47% ప్రజలైతే పాజిటివ్‌గా ఉన్నారు. అందులోనూ అక్కడ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల్ని ఎప్పటికప్పుడు మాకిచ్చినందుకు మేము ఈ ఆహ్, పాజిటివ్ ఇస్తున్నట్టు ప్రజలైతే చెప్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ఎంతో చురుగ్గా ఉంటాడట అతను. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందే విధంగా అతను చూసుకుంటూ ఉంటారు. మధ్యలో ఎటువంటి దళారీలు లేకుండా చూసుకుంటుంటాడు. ఇక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటారు. అంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాలకి కొంతమంది నాయకులు మాత్రమే చూస్తుంటారు గదా! ఇప్పుడు అతను అలాంటి వ్యత్యాసం ఏమీ చూపించడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటారు. సో, ఈ విధంగా గతంలో గూడా కొండబాబు కూడా కాకినాడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఇప్పుడు చాలా పనికొచ్చిందని అంటున్నారు. ఆయన చేసిన పనులు, జీవితం అలాగే ఆయన గెలుపుని బట్టి చూస్తే ప్రజలంతా గూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో కొంత సానుకూల అభిప్రాయంతో పాటు పార్టీల వల్ల చాలా నెగటివిటీ గూడా ఉండడం వల్ల, ఈ విధంగా అతనికి చాలా, చాలా పాజిటివ్ వచ్చింది. 47% మాత్రం పాజిటివ్ ఉన్నారు. 35% నెగెటివ్‌గా ఉంది అనేది ఈ చాణక్య సర్వే స్ట్రాటజీ నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఇక నిజమైన సమగ్రమైన ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏ నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనుకున్నా గాని కింద కామెంట్ చేయండి. కింద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. డెఫినిట్‌గా చాణక్య సర్వే స్ట్రాటజీ అక్కడ సర్వే నిర్వహించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకివ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో, చూస్తూనే ఉండండి సీఎం టుడే.